एक छोटी कहानी। बकरी और शेर। एक बार एक भूखा शेर जंगल में शिकार की तलाश में यहाँ वहाँ भटक रहा था। ఒకసారి ఒక ఆకలిగొన్న సింహం అడవిలో వేట కొరకు అటు ఇటు తిరుగుతూ ఉన్నది. तभी शेर को ऊंची चट्टान पर खड़ी एक मोटी ताजी बकरी दिखाई दी. అప్పుడే సింహానికి ఎత్తైన రాతి మీద ఉన్నటువంటి ఒక బలిష్టమైన తాజాగా ఉన్నటువంటి మేక కనపడింది. शेर ने मुस्कुराते हुए बकरी से पूछा, क्या तुम्हें भूख नहीं लग रहा है? मैं तो हमेशा भूख रहती हूँ, बकरी ने उत्तर दिया. సింహము నవ్వుతూ మేకని ఈ విధంగా అడిగింది, ఏమిటి నీకు ఆకలి వేయటం లేదా? అప్పుడు మేక ఈ విధంగా జవాబు ఇచ్చింది, నాకు ఎల్లప్పుడూ ఆకలి వేస్తూనే ఉంటుంది. तो तुम यहाँ नीचे क्यों नहीं आ जाती? यहाँ लगी घास बहुत हरी और नरम है. शेर ने मस्का लगाया. అలా అయితే నీవు ఈ క్రిందికి ఎందుకు రావటం లేదు? ఇక్కడ ఉన్నటువంటి ఈ గడ్డి చాలా పచ్చగా మరియు మృదువుగా ఉంది. సింహము మస్కా వేసింది మేకకి. बकरी बोली, यह बताने के लिए आपका धन्यवाद. आशा है आप हरी घास चाव से खा रहे होंगे. మేక ఈ విధంగా సమాధానం ఇచ్చింది, ఇది తెలియజేసినందుకు తమరికి చాలా ధన్యవాదాలు. మీరు కూడా ఈ పచ్చని గడ్డిని చాలా రుచికరంగా భుజిస్తూ ఉన్నట్టున్నారు అని ఆశిస్తున్నాను. और मैं आपको यह मौका देना नहीं चाहती कि मुझे मारकर खा जाए. यह कहकर बकरी वहाँ से चली गई. అంతేకాదు నేను నన్ను మీరు తినేటువంటి అవకాశాన్ని కూడా ఇవ్వదలుచుకోలేదు అని మేక అక్కడ నుండి వెళ్ళిపోయింది. శిక్ష, మక్కర్ లోగోం సే సావధాన్ రహే. నీతి ఏంటంటే ఈ కథకి మోసగారి వారి నుండి జాగ్రత్తగా ఉండాలి.